హాయ్ ఫ్రెండ్స్, నేను మా హస్బెండ్ అయితే మా విలేజ్కి అయితే వెళ్తున్నాం. సంక్రాంతి వచ్చింది కదా, సంక్రాంతి పండగ కోసం అయితే విలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాం. మా హస్బెండ్ అయితే లీవ్ తీసుకున్నారు. ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసేమంటే ట్రైన్ కోసం అయితే వెళ్తున్నాము. ట్రైన్లో కూర్చున్నాం. మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి ఫస్ట్ అయితే వెళ్తున్నాం. తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం. పెళ్ళైన తర్వాత ఫస్ట్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అవ్వదు కదా. మేము ఉండే ప్లేస్ నుంచి మా అత్తయ్య వాళ్ళ విలేజ్కి డైరెక్ట్ ట్రైన్ లేవు. రేణిగుంట వచ్చి ఎక్కాలి. రేణిగుంట వచ్చేసాము. ఇలా కొన్ని స్నాక్స్ తీసుకున్నాము. ట్రైన్కి ఇంకా టైం ఉందంట, అందుకని ఒక దగ్గర కూర్చొని నేను వచ్చుంటే క్యాండీ క్రష్ ఆడుకుంటే, మా హస్బెండ్ వచ్చుంటే జాలీగా హ్యాపీగా వచ్చుంటే ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుకుంటున్నాడు. గేమ్ ఆడుకునే లోపే ఇంకా మేము వెళ్ళబోయే ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్లోకి వెళ్ళిపోయి అలా సీట్లో వచ్చి కూర్చున్నాము. మా హస్బెండ్ వచ్చేమంటే లగేజ్ వచ్చేమంటే కింద పెడుతున్నాడు. అలా పడుకున్నాము. మార్నింగ్ అయిపోయింది. మా అత్తయ్య వాళ్ళ విలేజ్ అయితే వచ్చేసింది. మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళడానికి మేము ఆటో స్టాండ్కి అయితే వెళ్ళాలి. ఆటో స్టాండ్కి వెళ్తుండగా ఈ గోడల పని బొమ్మలు చూసారా, భలే వేశారు కదా. నాకు ఇలాంటి బొమ్మలు అంటే చాలా ఇష్టము. ఎనీవే మా అత్తయ్య వాళ్ళ విలేజ్ అయితే వచ్చేసింది. మా అత్తయ్య వాళ్ళ విలేజ్కి వచ్చేసి అలా ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్స్ తినేసి అలా మా అత్తయ్య వాళ్ళ పొలంకి అయితే వెళ్ళాము. మా హస్బెండ్ అంటున్నాడు, మీ అత్తయ్య వాళ్ళ పొలం ఏంటి, మన పొలమే అంటున్నాడు. మా హస్బెండ్ ఏదో పొలంలో పని చేస్తున్నట్టు అలా కూర్చున్నాడు. నేనైతే మాత్రం చిన్నపిల్లలాగా ఇసుకను చూస్తే నాకు ఆడుకోవాలనిపించింది. అందుకే ఇసుక చూసి నేను ఆడుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.